ఎవరో కదా ఈ సుందరి. ఇంతటి అందగత్తె కూడా మన మానవలోకంలో ఉంటారా? ఆ రంగు పొంగు ఒగలు ఓయలు చూస్తుంటే ఎంతటి మగవానికైనా మతిపోకుంటుంటుందా? ఒక్కసారి ఆ సుందరాంగి పొందు లభిస్తే ఈ జన్మే ధన్యమైపోతుంది. ఈ సామ్రాజ్యాలు సంపదలు ఆ కోమలాంగి కాలి గోటికి కూడా సరిపోవు కదా. ఓయ్ సేవక. చిత్తం ప్రభు. ఈ ఇల్లు ఎవరిది? భోగమల్ల రంగసానిది యువరాజా. అయితే ఆ రంగసానిని కోటకు వచ్చి కలవమన్నానని నా మాటగా చెప్పు. చిత్తం ప్రభు. దండలయ్యా ఓ యువరాజా, ఆమె పేరు మైనావతి. దిక్కుమొక్కు లేనిదంటే జాలితోని చేరదిస్తిని. బతికి చెడ్డ దాని లెక్కుంది, ఇంటి పనులు చేసుకుంటుంది. ఏది పెట్టినా గాని తింటూ ఒక్క కొడుకును పెంచుకుంటుంది. రంగసాని మైనావతి నా మనసు కొల్లగొట్టింది. ఆమె పొందు కోసం పోనం అల్లల్లాడిపోతూ ఉంది. ఏమి చేస్తావో ఎట్లా చేస్తావో ఒక్క రాత్రి మైనావతి. పొందు నాకు ఇప్పిస్తివంటే ఏది కోరితే అది నీకిస్తా. సరే యువరాజా, నేనెళ్ళి మైనావతితో మాట్లాడి మీకు కబురందిస్తా. మైనావతి, ఓ మైనావతి. మైనావతి, నీ పంట వండిందే. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు తీరే గడి వచ్చేసిందే. నేను చెప్పిన మాటిన్నవంటే, ఒక్క రాత్రి నిన్ను నువ్వు కాదనుకున్నావంటే నీ బతుకంతా స్వర్గమేనే. ఏమిటమ్మా మీరనేది? ఏమీ లేదు మైనావతి. యువరాజు ముచ్చప్ సింగు నీ మీద మనసు పడ్డాడు. ఒక్క రాత్రి నీ పొందు కోరుకుంటుండు. నువ్వు అన్నావంటే నాలాంటి 10 మంది దాసుల్ని పెట్టుకొని దొరసానిలా బతకొచ్చు. ఎంత మాటలంటివమ్మ, నన్నేమనుకుంటివమ్మా? అభిమానాన్నమ్ముకొని ఆడ బతుకునాదమ్మా. మానంకై పానమైన వదులుకుంటనేయమ్మా. సిరులు సంపదల పైన ఆశలేవి లేవమ్మా. నన్ను మన్నించమ్మా. నన్ను మన్నించమ్మా, తప్పు నేను చెయ్యనమ్మా. మైనావతి, చెబుతుంటే బుర్రకెక్కుతలేదా? ఇది పెద్దలతో వ్యవహారం. కాదంటే ఏమైతుందో తెలుసా? ఏమైతదమ్మా? పానం తీస్తారేమో. అంతకంటే వాళ్ళు చేసేదేముంటదమ్మా? పరువు కోసం పానమీయనికైనా నేను సిద్ధమే. ఎంత పొగరు దానికి! కాబోయే రాజుని నన్నే కాదంటుందా? అందమే అనుకున్నా, అహంకారం కూడా దానికి బాగానే ఉన్నట్టుంది. నా రాజ్యంలో బతికే ఒక దాసిది నా మాట లెక్క చెయ్యదా? చూస్తా దాని సంగతి. రంగసాని, నేనే నీ ఇంటికొస్తున్నపా. చూశావా కామాంధుని సాహసం? కన్న తల్లితోనే తప్పు చేయాలని చూస్తున్న వాడి కళ్ళు తెరిపించకపోతే పాపం పెరిగి లోకమే సర్వనాశనమైపోతుంది.
ఎక్కడికి నాయనా అంత కోపంగా పోతున్నావు? ఏయ్, నీకవసరమా ముసలిదానా? అవసరమని కాదు, ఈ ఉరుకులు పరుగులు కన్నతల్లి మైనావతితో నీ కోరిక తీర్చుకోవడానికేనా? ఆ? దాసి మైనావతి నా కన్న తల్ల పిచ్చి పట్టిందా నీకో? నా కన్న తల్లి లీలావతి కదా. కాదు నాయనా, మంత్రసాని మంగళికొండమ్మను పట్టుకో, అన్ని సంగతులు తెలుస్తాయి. ఏయ్, ఇది గనక అబద్ధమని తేలిందో ముసలి దానివని కూడా చూడను, ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నిజం చెప్పు, నా కన్న తల్లి ఎవరు? అది అది చెప్పు. చెప్తుదోరా నిన్ను గన్న తల్లి రాణి లీలావతి కాదు. మరెవరు? భోగం రంగసానింట్లో ఉన్న మైనావతి నీ కన్న తల్లి దొరా. మైనావతి నా కన్న తల్ల? ఎంత పాపం చేస్తే నేను నా కన్న తల్లినే నేను చెరబట్టాలని చూశానా? అయ్యో, అయ్యయ్యో నేనెంత పాపినయ్యాను, మనిషి పుట్టుక పుట్టి మృగమునయ్యాను. అయ్యయ్యో నేనెంత పాపినయ్యాను, మనిషి పుట్టుక పుట్టి మృగమునయ్యాను. బిడ్డను నేను అన్న గర్వంతోని అధికారముందన్న అహము పెంచుకొని మానవత్వం పైన మన్ను గప్పేసి నవమాసములు మోసి ననుగన్న తల్లినే చూసి కామంతోని నేను రగిలిపోయి తల్లినే కాటయ్య తలపునే చేస్తే నాలాంటి నీచుడు ఈ లోకమందు ఎంత వెతికిన గాని కానవస్తాడా? నేను చేసిన ఘోర పాపముకు ప్రాయచిత్తము నాకు దొరికేనా దేవుడా? అమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి. అమ్మా అమ్మా, ఎవరయ్యా నువ్వు? అమ్మా, ఈ రాజ్యం యువరాజునమ్మా. నా పేరు ముత్యప్ సింగ్. ఒరే నీచుడా, నువ్వేనా ఆ కామంతునివి? యువరాజువైనంత మాత్రాన నువ్వు చేసినదంతా చెల్లుతుందనుకుంటున్నావా? నీ తల్లి లాంటి దాన్ని నా పొందే కావాలని కోరుకుంటావా? నీకెంత కండకౌరంరా! పతివ్రతలను చెరబట్టాలని చూసిన ప్రతివాడు మట్టిగొట్టుకుని పోయిండు. తెలియదారా ఆ సంగతి? నా తల్లినే చెరబట్టాలని చూస్తావురా?
మైలబడుతూ నాయన. వాని పాపమే వాణ్ణి నాశనం చేస్తుంది. అమ్మా కన్ను మిన్నుగాన కోయమ్మ, నేను కండ కావురమెక్కినాయమ్మ. జన్మనిచ్చిన కడుపులో మంట పెట్టాలని చూసినానమ్మా. కామమెక్కి కన్న తల్లినే కాటు వేయాలని అనుకున్నానమ్మా. నిజము తెలవంగానే ఓయమ్మ నా గుండె ముక్కలాయే నాయమ్మ. తెలువక చేస్తిని తప్పు నువ్వో కన్న తల్లి, నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. తెలువక చేస్తిని తప్పును ఓ కన్న తల్లి, నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. అవును తల్లి, ఆ అయ్య నీ కన్న కొడుకే. సొమ్ముల కాశపడి నేనే పుట్టంగానే బిడ్డను నీ పక్కలకెళ్ళి తీసుకుపోయి మారానికి అప్పచెప్పినా. మారానికి ఉట్టిన పోరన్ని తెచ్చి నీ తాన వండబెట్టినా. అంటే నేను మారాణి లీలావతి కొడుకువయ్యా. అమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి. అమ్మా నాన్నగారేనమ్మా. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కాలము మా పైన కొడుకా, కాలము మా పైన కొడుకా కక్ష గట్టి సాధించింది కొడుకా, కక్ష గట్టి సాధించింది కొడుకా. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కలిసి మెలిసి బతుకుతుంటే సుఖ దుఃఖములు పంచుకుంటూ మేము సంసారము చేస్తుంటే, అయినోళ్ళ కన్నే గుట్టి మా పైన కత్తిని గట్టి సల్లని మా కాపురాన్ని అల్లకల్లోలం చేస్తే, ఆ ధాటికి నేను కొడుకా, ఆ ధాటికి నేను కొడుకా ఈ కొంపకు చేరితిని కొడుకా. నా దేవుడెక్కడుండో కొడుకా. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా. ఎక్కడున్నా గాని నాన్నగారి జాడను నేను తెలుసుకుంటా. పదమ్మా. తల్లి కొడుకులు ఇద్దరు